సో చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి JNTH 1112 బీటెక్ ఎగ్జామ్స్ రాసి ఉన్నారు. ముఖ్యంగా అందులో R22 వాళ్ళేమో రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు. అందులో ఇక మిగతా వాళ్ళు సప్లీ వాళ్ళు అన్ని రెగ్యులేషన్స్లో ఉన్నారు. సో ఇంతకీ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటి, ఈ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి, మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఏంటి, వీటి గురించి అడుగుతున్నారు. రిజల్ట్స్ ఈ వీక్లో రిలీజ్ చేస్తారా 1112 బీటెక్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. దాని గురించే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, ఈ JNTH 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అయితే ఆన్లైన్లో ఆఫ్లైన్లో స్టార్ట్ అయినట్టు నేను ఇంతకుముందే చెప్పాను. అయితే స్పీడ్ పెరిగిందనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి అన్నిటికంటే చివరిలో ఈ పేపర్ వాల్యుయేషన్ ఉందండి. అయితే మీకు ఈ వారంలోని రిజల్ట్ రావాలంటే రాదు. ఎందుకంటే అక్కడ ఇంకా లాస్ట్ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావాలి. దాంతోపాటు వర్కింగ్ ప్రొఫెషనల్స్ రిజల్ట్ రావాలి. దాని తర్వాత 2122 బీటెక్ రిజల్ట్స్ రావాలి. దాని తర్వాత 3132 బీటెక్ రిజల్ట్స్ రావాలి. ఇప్పుడు ఇది అయితే దీనికన్నా ముందు 42 బీఫార్మసీ అడ్వాన్స్ సప్లీ రిజల్ట్స్ ఉన్నాయి. మరి అవి CBT ఎగ్జామ్స్కు నోటిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే మీ 1112 బీటెక్ పేపర్ వాల్యుయేషను స్పీడ్ పెరిగినప్పటికి కూడా, మార్క్స్ ఎంట్రీ ప్రాసెస్ ఇవన్నీ స్పీడ్గా అయినప్పటికి కూడా, CBT ఎగ్జామ్స్ లేనప్పటికి కూడా మీకు రిజల్ట్స్ వచ్చేప్పటికి సెప్టెంబర్లో రిలీజ్ చేసేదానికైతే మ్యాక్సిమం ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. నేను అనుకోవడం ఏంటంటే, ఒక్కసారి వీటిల్లో ఏదైనా రిజల్ట్ డిక్లేర్ అయితే దాని తర్వాత ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. కాబట్టి వాటి తర్వాత ఈ రిజల్ట్స్ అనేవి ఇక ఎగ్జాక్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే చెప్పేదానికి ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇది అన్నిటికన్నీ అట్టడుగున పట్టడం అయితే జరిగిందండి. రిజల్ట్ బాగా డిలే అవడం కూడా జరిగింది. ఇది జరిగేది ఎప్పుడు కాదు అసలు. ఈ పాటికి మీకు రిజల్ట్స్ డిక్లేర్ అవ్వాలి. ఎందుకంటే సెకండ్ సెమిస్టర్ అంటే మొన్నటే కదా, సమ్మర్కి అయిపోవాలి. ఎందుకంటే అకాడమిక్ క్యాలెండర్ డిలే అవడం వల్ల అనమాట. సో ఓవరాల్గా అయితే ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి 1112 బీటెక్ రిజల్ట్స్ సెప్టెంబర్లోనే రిలీజ్ అయ్యేదానికి ఛాన్స్.